తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి సంచలనమైనటువంటి సవాలు విసిరారు. గత ప్రభుత్వ హయాంలో రవికుమార్ పరకామణిలో చేసినటువంటి చోరీకి తన భార్య వద్ద 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని కొంతమంది లేనిపోయినటువంటి ఆరోపణలు చేశారు. అలాంటి వారు నేను సత్యం చేయడానికి రెడీగా ఉన్నాను, వచ్చి సత్యం చేయగలరా అంటూ కూడా అనేకమైనటువంటి అంశాల మీద కూడా సవాలు విసిరినటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఏదైతే మీరు ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పరకామణి గతంలో రవికుమార్ చేసినటువంటి ఆరోపణల మీద తన భార్య రవికుమార్ భార్య దగ్గర మీరు 5 కోట్లు డిమాండ్ చేశారని కొంతమంది దాన్ని లేనిపోని అభియోగాలు చేస్తారని మీరు సవాల్ చేశారు. అసలు వాస్తవం ఏంటి, మీరు ఎందుకు సవాల్ చేయాల్సిన పరిస్థితి? అంటే ఈ మధ్యకాలంలో మీరు కానీ గమనించినట్టయితే ఈ రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయినప్పుడు వైసీపీ నాయకులు టార్గెట్ తిరుమలగా పనిచేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల అక్కడ జరుగుతున్న వ్యవహారాల పట్ల ఆధారాలు లేకుండా అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చోటా నాయకులతో భానుప్రకాష్ రెడ్డి భానుప్రకాష్ రెడ్డి అవినీతి చేసి అంటారు. కాబట్టి రోజు ఎందుకు సీరియల్ మారిగా అదేదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సీరియల్ మారి నడుస్తూనే ఉంది. నేనైతే సిద్ధం, నా కాణిపాకం వినాయకుడు అయితే నమ్మకం, నేనైతే తప్పు చేయలేదు. వాళ్ళ నాయకుడు కూడా వాళ్ళ హయాంలో కమిషన్లు తీసుకున్నారని చెప్పి భక్తుల్లో ఆరోపణ ఉంది. నేను కమిషన్లు తీసుకోలేదని చెప్పి ఆయన రమ్మని చెప్పండి, నేను తప్పు చేయలేదు, నేను వచ్చి ప్రమాణం చేస్తాను. ఆయన దానికి సిద్ధమా? ఊరికి పిల్లకాయల దగ్గర రోజు మాట్లాడిచ్చేది కాకుండా ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి కదా. దాని ఉంటే రమ్మనండి, నేను రెడీగా ఉన్నాను. ప్రధానంగా ఇప్పుడు చూసినా కూడా తిరుమల క్షేత్రం అన్నది సామాన్య భక్తులు కూడా కొంత మనోవేదన గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇటీవల కాలంలో. నిత్యం కూడా ఒక న్యూస్ పరంగానో లేకపోతే రాజకీయంగా కోణంలో కూడా ఒక వివాదమైనటువంటి అంశంగానే పరిగణించాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పాలి. ఎందుకంటే నిత్యం కూడా ఏదో ఒక అంశం తెర మీదకి రావడం, వాదనలు ప్రతివాదనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో రవికుమార్ పరకామణి కేసు అయితే ఉమ్మడి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినాక పెంచలయ్య పరకామణి కేసు మరి సంగతి ఏంటంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు సామాన్య భక్తులు ఎలా చూడాలంటారు ఈ యొక్క అంశాల పట్ల? అసలు రవికుమార్ పరకామణి అంశానికి పెంచలయ్య పరకామణి అంశానికి సంబంధమే లేదు. రవికుమార్ అంశంలో చెట్టు కింద పంచాయతీ చేసి నిందితు దగ్గర నుంచి దొంగని దాతకి చేశారు. దొంగని రిమాండ్కి పంపించిన ప్రభుత్వం మాది. ఆ దగ్గర మొత్తం చోరీ సొత్తంతా రికవర్ చేసాం. విజువల్స్ కోర్టుకి సబ్మిట్ చేసాం. మీరు ఆ రోజు రవికుమార్ దొంగ నుంచినట్టు విజువల్స్ మీ దగ్గర ఎందుకు లేవు? ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి దాన్ని అరేంజ్ చేయించారు. ఆ శివశంకర్ అనే వ్యక్తి ఆ కమాండ్ కంట్రోల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిని ఎటువంటి ఛార్జెస్ లేకుండా పేరెంట్ డిపార్ట్మెంట్కి ఎందుకు పంపించారు? ఇవన్నీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ పార్టీ మీద ఉంది. వారు తప్పులు చేసి అమ్మసిని మాకు పూసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేమైతే ఇప్పుడు జరిగినటువంటి పరకామణి అంశంలో చట్ట పరిధిలో చట్టరీత్యా ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా మేము వ్యవహరించాం. ఆ రోజు చట్టాన్ని చుట్టంగా చేసుకొని వాళ్ళు పరకామంలో పంపకాలు చేసుకున్నారు. పెంచలేకి సంబంధించి 24 సార్లు దొంగతనం చేశాడు, అతను ప్రోత్సహించుంటేనే చేస్తుంటాడు కదా, తెర వెనుకున్నటువంటి వారి భాగవతం ఎందుకు బయట పెట్టలేదన్నటువంటి వాదన కూడా వినబడుతుంది. మొత్తం పోలీస్ అధికారులు పూర్తిగా దీంట్లో ఇన్వెస్టిగేట్ చేశారు. ఎక్కడ ఎటువంటి ఎవరిని తప్పించాలని కానీ ఎవరిని మెప్పించాలని చెప్పే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. క్లియర్ కట్గా ఎంక్వైరీ చేసి పెంచలయ్య మీద ఛార్జ్షీట్ నమోదు చేశారు. అది పూర్తిగా వారికి కావాలంటే కూడా పంపిస్తాం, చదువుకోమని చెప్పండి. ప్రధానంగా తిరుమల క్షేత్రంలో లడ్డూకు సంబంధించినటువంటి నెయ్యి కూడా కొరత ఉందని, ఏ రోజుకి ఆ రోజు కొనుగోలు చేసే పరిస్థితిలో ఇవాళ టీటీడీ తీసుకొచ్చిందంటూ కూడా కొంత రాజకీయమైనటువంటి విమర్శలు కూడా వినబడుతున్నాయి. చెప్తున్నా కదా, వాళ్ళ పని అది. టార్గెట్ తిరుమల. వేరే రాజకీయ నిరుద్యోగులకు వేరే పని పాట లేదు. రోజు టీటీడీ అంశాన్ని తీసుకొని భక్తుల మనోభావాలు, భక్తుల విశ్వాసాలని దెబ్బతీయాలని చెప్పి ఒక ఆలోచన, ఒక దుర్మార్గపు ఆలోచనతో పనిచేస్తున్నారు. గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం ఇదే మాట్లాడుతున్నారు. ప్రజలు కానీ భక్తులు కానీ ఎవరు దీన్ని నమ్మాల్సిన పరిస్థితి లేదు. పుష్కలంగా ఆవు నెయ్యితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మేము ప్రసాదాలు తయారు చేస్తున్నాం. ఎవరికి ఎన్ని కావాలో మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. సామాన్య భక్తుడు ఆవేదన ఒకటి, వాళ్ళు చెప్తున్నది స్వామివారికి మేము సేవ చేస్తున్నాం, అక్కడ ఏ అక్రమాన్ని వెళ్ళి చూసినా కూడా మేము బయట పెడుతున్నామంటూ వైసీపీ చెప్తుంది. మీరేమో వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఆరోపణ చేస్తూ మీరు అంటున్నారు. సామాన్య భక్తుడికి ఏది అర్థం కానటువంటి పరిస్థితి. వాస్తవానికి రాజకీయంగా ఈ అంశాలన్నీ వాడుకుంటుంటే అలాంటి వారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది టీటీడీ అన్నటువంటి వాదన కూడా సామాన్య భక్తుల నుంచి వినబడుతున్నటువంటి మాట. ఏ విధంగా స్వర్ణ దేవాలయంలో, అమృత్సర్లో ఉన్నట్టు స్వర్ణ దేవాలయంలో ఏ విధంగా కొన్ని కఠినమైనటువంటి చట్టాలు, నిబంధనలు ఉన్నాయో ఆ విధంగా కఠినమైన చట్టాలు, నిబంధనలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో తీసుకొని వస్తే ఇలాంటి వారి ఆటలు కట్టించే అవకాశం ఉంది. ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఆ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో తిరుమలలో కూడా కొన్ని కఠినమైన చట్టాలు తీసుకొని వస్తే ఇలా ఆధారం లేకుండా మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా జైలుకి పోయే రోజు దగ్గరలోనే ఉంది. ప్రధానంగా జరుగుతున్నటువంటి అంశాల పట్ల
సామాన్య భక్తులకి మీరు ఒక టీటీడీ బోర్డు మెంబర్గా మీరు ఏం తెలియజేసుకున్నారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల క్షేత్రం భక్తుల ఇష్టాలు, భక్తుల కష్టాలు, స్వామివారి పవిత్రత కాపాడే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాం. అన్నీ బాగా జరుగుతుంది కాబట్టి అక్కడ ఏమీ జరగట్లేదని చెప్పి ఒక అపోహని భక్తుల్లో, ప్రజల్లో తీసుకుపోవాలని చెప్పి ఆ దుర్మార్గపు పార్టీ వైసీపీ పార్టీ, ఒక హిందూ వ్యతిరేక వ్యక్తి నడిపిస్తున్నట్టు నాటకం ఇది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొన్ని అనుకొండల్ని తిరుమల 7 కొండలపైకి వదిలారు. ఇక్కడ ఆదిశేషుడు ఉన్నా అని చెప్పి వాళ్ళకి తెలియదు. ఆదిశేషుడు తోకతో కొడితేనే 11 స్థానాలకు పరిమితమైనారు. ఆయన బొసవు కొడితే పూర్తిగా భస్మం అయిపోతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నారు. చివరిగా ఒకటి, ఏదైతే మీరు సవాలు విసిరారో సత్యానికి ప్రామాణికమైనటువంటి కాణిపాకంలో మీరు సత్యానికి రెడీ అంటున్నారు. వాళ్ళ సత్యానికి వస్తే మీరు ఏ సెకండ్ అయినా రెడీగా ఉన్నారు సత్యం చేయడానికి? ఏ సెకండ్ అయినా రెడీ. నేను ఏ సెకండ్ అయినా రెడీ. మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న పిల్లకాయలను పంపించేది కాదు, ఆయనే రమ్మని చెప్పండి. ఎవరు ఆరోపణలు నా మీద ఆరోపణలు చేశారో, నేను ఎవరి మీద భక్తులు ఎవరి మీద ఆరోపణలు చేశారో మేము ఇద్దరు చూసుకుంటాం. నేను ఆయన చూసుకుంటాం. మళ్ళీ చిన్న చిన్న పిల్లకాయల దగ్గర పెట్టించి మాట్లాడిచ్చేది అవసరం లేదు. ఆయన నేను చూసుకుంటాం. ప్రధానంగా భానుప్రకాష్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణల పట్ల నేను కట్టుబడే ఉన్నాను. సత్యానికి ప్రామాణికమైనటువంటి కాణిపాకంలో ఏ సెకండ్ అయినా ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళు నేరుగా వస్తే నేను సత్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మాయ మాటలో రాజకీయ కోణంలో లేనిపోని ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే నేరుగా వచ్చి సత్యానికి నాతో వచ్చి సత్యం చేయొచ్చు కాణిపాకం ఆలయంలో అంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత తిరుమల శ్రీవారికి సంబంధించి నిత్యం కూడా రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఏదో ఒక అంశం తీసుకుని వచ్చి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసేలాగా ప్రవర్తించడం మంచిది కాదంటూ కూడా మీతో పలికారు భానుప్రకాష్ రెడ్డి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.